పెద్దలందరికీ నమస్కారం. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు. అయ్యా, మన తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో అది లడ్డూ కల్తీ విధానంలో ఆనాటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి అనుసరించిన విధానాలు బాగా తప్పని అందరికీ తెలుసు. ఆనాడు చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, అలాగే కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ తప్పు చేశామని తెలుసు కూడా ఈరోజు అందరినీ నిందించడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగే ఆ నిందిస్తున్న తరుణంలో పెద్దజీయర్ స్వామి వారు ఏదైతే ఉన్నారో వారిని కూడా నిందించడం అనేది చాలా హేయకరమైన మాట. పెద్దజీయర్ స్వామి వారు ఆలయానికి సంబంధించిన ప్రతి విషయం ధర్మానుసారంగా ఆలయాన్ని నడిపిస్తూ ఆలయానికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఆలయం కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు ఆయన దగ్గరుండి చూసుకుంటున్న వ్యక్తి ప్రతిరోజు ధ్యానం చేస్తూ నిత్యం జపం చేస్తూ వేదాలు పఠిస్తూ ప్రజలకు ఉపదేశాలు ఇస్తూ అలాగే అనుసరించే విధి విధానాల్లో తేడా లేకుండా ఏదైతే ఈ జియర్ స్వామి వారు ఉన్నారో ఆ స్వామీజీ పట్ల వైసీపీ నాయకులు చేసిన, కరుణాకర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చాలా జుబుత్సాకరం. ఇటువంటి వ్యాఖ్యలు చాలా హేయకరమైన వ్యాఖ్యలు ఇవి. ఆ వ్యాఖ్యలు ఏంటనగా సమాజ సేవే ధ్యేయంగా వేలాది మంది సన్మార్గంలో నడిపిస్తూ విలువలతో కూడిన స్వామీజీ పట్ల మీరు చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అలాగే లాబియింగుల కోసం, పైరువీరుల కోసం స్వామీజీలు రోడ్డు మీదకు వచ్చి విమర్శిస్తున్నారన్న కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు వారి అహంకారానికి నిదర్శనం, అర్థం పడుతున్నాయి. అలాగే నిత్యం భగవత్ సన్నిధిలో ఉండే మిమ్మల్ని రాజకీయానికి లాగడం చాలా జుబుత్సాకరమైన విషయం. అలాగే ప్రజలు ఆధ్యాత్మికోపదేశాలు ఇచ్చి స్వాములు లాబియింగులు చేయడం అనేది సరికాదు. అలాగే నిత్యం శాంతి, సత్యం, ధర్మం గురించి ప్రచారం చేయాలనేది స్వామీజీల వివాదం కాదు. వాళ్ళను కూడా వివాదంలో నెట్టడం చాలా హేకరమైన విషయం. ఇటువంటి తప్పులు కరుణాకర్ రెడ్డి గారు చేయడం చాలా జుబుత్సాకరమైన విషయం. ఇది మనం మా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అర్చక పురోహిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్రం యావత్తు దీన్ని ఖండిస్తున్నది. ఇది చాలా హేయకరమైన విషయం కనుక చాలా జుబుత్సాకరమైన విషయం. ఈ విషయాన్ని మేము అందరం ఖండిస్తూ దీనిపై ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. జై బ్రాహ్మణ, జై జై బ్రాహ్మణ.